ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేట పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే స్వయంగా అర్జీ స్వీకరించి అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్లు మాట్లాడి పరిష్కార మార్గం చూపించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. పారిశుద్ధ్యం, రోడ్లు సరిగా లేదని, మరుగునీరు పారుదల, దోమలచే ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలు చెప్తున్నారని చెప్పారు. ట్రాన్స్ఫర్లు, పెన్షన్లు కావాలని, కొన్ని చివారు ప్రాంతాల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని, వాటిని పరిష్కరించామని అడుగుతున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా అభివృద్ధి పదంలో సంక్షేమంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఆ దిశగా మేమందరం పయనిస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెలలో 4 రోజులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసుకొని ప్రజల అర్జీల్ని తీసుకొని వారి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గంలో ఈ గ్రీవియన్స్ డే ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పరిష్కారాన్ని అందించే ప్రయత్నం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించడం, ఆ ఆదేశాల్ని శిరసావహిస్తూ ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రజా గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, సత్వరమే వారికి పరిష్కారాన్ని సూచించడం జరుగుతా ఉంది. అనేక మంది అనేక రకాలైన సమస్యలతో మా వద్దకు వస్తున్నప్పుడు అది సత్వరమే వారికి మేము ఊరట కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొన్ని సమస్యలకి ఇంకా పరిష్కారం రావాల్సిన వాటికి మేము దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళ సమస్య మొత్తం కూడా తీరేదాకా కూడా మేము వాళ్ళ వెంటే ఉన్నాము అని చెప్పి హామీ ఇస్తున్నాము. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఇటు అభివృద్ధి పదంలో అదే విధంగా సంక్షేమంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మా లక్ష్యం కూడా అదే కాబట్టి అందరం కూడా దీనికి కలిసికట్టుగా మేమందరం శ్రమిస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గం ఆఫీస్ ఎప్పుడు కూడా వారంలో 4 రోజులు ప్రజల కోసమే ఓపెన్ గా ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని వారి సమస్యలతో ముందుకొచ్చి పరిష్కారాన్ని పొందుతున్నారు. అందరూ ఇంక ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికే ఓటు వేసి గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సాధ్యమైనంత మేరకి రానున్న రోజుల్లో అసలు సమస్యలు లేని ప్రాంతంగా మేము తీర్చిదిద్దాలి అని చెప్పి కోరుకుంటూ మరి దీనికి సహకరిస్తున్న మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ